ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీలు గత 4 ఏళ్లు రావడం లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద బాధితులు ఆందోళన బాటపట్టారు. అదే కాకుండా తమ వాహనాలకు ఫైనాన్స్లర్ కట్టిన వెళ్తున్నారని వాపోయారు. ఏ ఉపాధి లేక రోడ్డున పడ్డామని మహిళలతో సహా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం దళితులను మోసం చేసిందన్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు. స్కీమ్ ద్వారా గత ప్రభుత్వము దళితులను మోసం చేసిందంటూ ఈ రోజు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా అయితే చేపడుతున్నారు. ఈ 4 సంవత్సరాలు కూడా సబ్సిడీ రిలీజ్ చేయకపోవడంతో కుటుంబాలు రోడ్డును పడ్డాయని, కనీసం సబ్సిడీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలతో సహా ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది చెప్పండి? గత ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వలేదు? అంత ప్రభుత్వంలో మీకు సబ్సిడీ వచ్చిందా? జగన్ హయాంలో ఏదో సబ్సిడీ వచ్చింది, కానీ 2021లో కొట్టారండి. అక్కడి నుంచి 22 నుంచి కొట్టలేదండి. మరి మేము లారీలు కొనుక్కుని 4 సంవత్సరాలు అవుతుందండి. మరి సబ్సిడీ పడుతున్న ఆస్తుంది మేము లారీలు కొనుక్కున్నాము. ఇంటి మీద లోన్ తీసుకున్నాము, 15 లక్షలు 15 లక్షలు తెచ్చుకుని లారీలు కొనుక్కోవడం జరిగిందండి. లారీని కొనుక్కు 4 సంవత్సరాలు పొద్దుతుంది, కానీ సబ్సిడీలు వదలలేదండి. ఇంటికి తాళాలు వేస్తున్నారు బ్యాంకు వారు వచ్చి. లారీలు అమ్మ జప్తు చేశారండి. మా పిల్లలతో మా బ్రతుకులు ఏమైపోవాలండి? ఇప్పటికి ఇంకా మాకు సబ్సిడీలు వదలకపోతే మేము ఏమైపోవాలి? బిడ్డలకి శరీర ఆహారం కూడా పెట్టలేకపోతున్నామండి, చదివించలేకపోతున్నాం, వస్త్రాలు కూడా కొనలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు మీద ఆశ పెట్టుకుని ఉన్నామండి. ఈయన మాకు న్యాయం చేస్తారని ఆశపడుతూ ఉన్నామండి. న్యాయం చేయకపోతే మాత్రం మా కుటుంబాలతో అందరితో కూడా కలిసి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం సిద్ధంగా ఉన్నామండి. సార్, ఇప్పుడు సబ్సిడీ అంటే ఎంత ఇవ్వాలి? మీకు అసలు ఎంత రిలీజ్ చేయాలంటే పెండింగ్ ఉంది? మాకు వచ్చి ఈ ఎంఎస్ఎంఈ ద్వారా లారీ కొనుగోలు చేసాము. మేము వచ్చి నా పేరు రమణ, నేను ఒక లారీ ఓనర్ని. దీని ద్వారా సబ్సిడీ వస్తుందని ఆస్తో 15 లక్షలు ఒక లారీ పెట్టామండి. అది వేళ వచ్చి 2022 నుంచి బట్టి ఈ రోజుకి 3 సంవత్సరాలు నిండి 4 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు సబ్సిడీ ఇవ్వలేదు. ఈ లోపల బ్యాంక్ వారు ఏంటంటే నాది ఈఎంఐ ఆ ఎంపీలో టచ్ అయిపోయిందని ఇప్పుడు లారీ ఎట్టుకెళ్ళిపోతాను. ఇప్పుడు వరకు నేను కట్టుకుని వచ్చాను. ఇప్పుడు లారీ ఎట్టుకెళ్ళిపోతేనేమో ప్రభుత్వమో ఈ సబ్సిడీ అయిన అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రభుత్వం వారికి ఎవరికి తెలియజేసినా నాకు సంబంధం లేదు అన్నారు. ఆ రోజునేమో ఏదో చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చి మీకు అప్పుడు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మీ నిధులు రిలీజ్ చేయలేదు, నేనైతే వచ్చిన తర్వాత వెంటనే మీ అన్ని సక్రమంగా రిలీజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సరం గడిచింది, కానీ ఇప్పుడు వచ్చేయలేదు. ఇప్పుడు చాలా మంది చనిపోయారు, ఇంకా చనిపోయే సిద్ధంగా ఉన్నారు. కనీసం ఎప్పుడు వేస్తారు కూడా, కానీ ప్రకటన కానీ ఒక రిలీజ్ కానీ ఓ డేట్ కానీ వచ్చేయలేదు. సార్, ఓన్లీ ఎంఎస్ఎంఈ స్కీమేనా, లేదంటే అంటే ఎస్సీ ఎస్టీలో ఈ సబ్సిడీ కాకుండా మిగతా సబ్సిడీలు కూడా ఇలాగే ఉన్నాయంటారా? ఓన్లీ వీళ్ళకైనా ఈ విధంగా జరుగుతుంది? ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఇలా ఉన్నాయి. దాదాపు 4 సంవత్సరాలు సుమారు అయిపోయింది. ఎస్సీ ఎస్టీలకి లారీలు, జేసీబీ మిషన్లు అనేక రకమైన వాహనాలు ఇచ్చి ఇప్పటి వరకు సబ్సిడీ కూడా వేయకుండాను చాలా బాధిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాహనాలు తీసుకున్న, లోన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అందులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క సమస్య పరిష్కరించకపోతే చాలా మంది రోడ్డున పడే అవకాశం ఉంది. సబ్సిడీని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. గత వారం కూడా వీళ్ళు ఆందోళన బాట పెట్టారు. ఈ రోజుకి 1 వీక్ అవుతుంది, ఎటువంటి స్పందన లేదు ప్రస్తుతానికి. ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కూడా అక్కడ చెప్పడం జరిగింది. రేపు వచ్చే వారంలో మేము కూడా అంతా కూడాను అక్కడికి సెక్రటరీకి వెళ్తాము. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులను ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మోసం చేసింది. కనీసం కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని కూడా ఆశించాము, కానీ ఆశించిన స్థాయిలో ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఏదైతే ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ ఏదైతే రిలీజ్ చేయాలో 4 సంవత్సరాలుగా సబ్సిడీ లేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో బాధపడుతున్నామని ఇక్కడ మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వారికి రావాల్సిన సబ్సిడీని రిలీజ్ చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.